అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ బలమైన భీముడు అనే కథ చెప్పుకుందాం. కుంతీదేవి ఒకరోజు తన రెండవ పుత్రుడైన భీముణ్ణి భుజం మీద ఎత్తుకొని పూల తోటకు వెళ్ళింది. అలా నడుస్తుండగా కాలుకు రాయి తగిలి అడుగు తడబడి భీముడు బండ మీద పడిపోయాడు. దీంతో కుంతీదేవి, అయ్యో నా కుమారుడు ఏమైందో నా చిటి తండ్రికి అంటూ బాలుణ్ణి ఎత్తుకుంది. భీముడికి ఏం కాలేదు. ఆశ్చర్యం ఏంటంటే బాలుడు పడ్డ రాయి పగిలిపోయింది. ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళు భీముడు ఎంత బలవంతుడో, పిల్లాడు సామాన్యుడు కాదు అని ముక్కున వేలేసుకున్నారు. చిన్నప్పుడు కౌరవ పాండవులు కలిసి ఆడుకునేవారు. ఆ ఆటల్లో భీముడు కౌరవులను ఎప్పుడూ ఓడిస్తూనే ఉండేవాడు. అయితే కౌరవులు ఒకరోజు చెట్టెక్కి పండ్లకు వస్తుంటే భీముడు కూడా చెట్టు ఎక్కబోయాడు. కానీ కౌరవులు భీముడిని చెట్టు ఎక్కనివ్వలేదు. దీంతో భీముడికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. కౌరవులందరూ కింద పడిపోయారు. భీముని బలం చూసి ఆశ్చర్యపోయారు. భీముడి బలాన్ని చూసి కౌరవులు ద్వేషం పెంచుకున్నారు. భీముడిని ఎలాగైనా ఓడించాలని అనుకున్నారు. ఒకరోజు భీముడు ఒంటరిగా ఉండడాన్ని కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు గమనించాడు. భీమునికి విషం కలిపిన ఆహారాన్ని తినిపించాడు. దీంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి నదిలో పడేయాలనుకున్నారు. కానీ వారందరూ కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. బోర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు నది అడుగున పాతాళానికి చేరుకున్నాడు. అక్కడున్న సర్పాలు భీముడిలో విషాన్ని పీల్చేసి అపాయం కలగకుండా చేశాయి. కొద్దిసేపటికి భీముడికి స్పృహ వచ్చింది. నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు. నాగరాజు దయతో 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటికి వచ్చాడు. ఒకరోజు భీముడు దుర్యోధనులకు గురువు. ద్రోణాచార్యుడు బలపరీక్ష పెట్టాడు. అందులో భీముడు గెలిచాడు. ఈ విషయం తల్లితో చెప్పాడు. అప్పుడు కుంతీదేవి, నీ బలాన్ని చెడ్డవారి మీద మాత్రమే ప్రదర్శించు నాయనా అని చెప్పింది. భీముడు సరేనమ్మా అని తన బలాన్ని చెడు మీద మాత్రమే ప్రదర్శించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.